జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైన దుర్ఘటన. 36 మంది పిల్లలు నిజంగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు చదువుతా ఉన్న పుస్తకాలు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి. ఒక పుస్తకం నేను పైకెత్తి ఒకసారి చూస్తే దాంట్లో చదువుతా ఉన్న పిల్లాడి పేరు, చదువుతా ఉన్న క్లాసు 1వ తరగతి. 36 మంది పిల్లలు చనిపోయిన పరిస్థితులు చూసినప్పుడు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళి అడిగితే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే 3 సార్లు ధర్నాలు జరిగాయి అక్కడ గేట్ పెట్టించమని చెప్పి, అయినా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇవాళ కూడా ఇటువంటి గేట్ లేని రైల్వే ట్రాక్కు రోడ్డుకు మధ్యలో ఉన్న ప్రదేశాలు చూస్తే ఆ ఒక్క స్ట్రెచ్లోనే దాదాపుగా ఇంకా 3 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ రాష్ట్రంలో కానీ అటువైపు రాష్ట్రంలో కానీ ఆ వైపు చూసినా కూడా ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేను ప్రతి 2 ముఖ్యమంత్రులకు కూడా విన్నపం చేస్తా ఉన్నా, దయచేసి ఇద్దరు కూడా మానవతా దృక్పథంతో ఇది జరిగింది, ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఎలా చేయాలి అన్న ఆలోచనలు చేయండి. ప్రతి చోట ఎక్కడైతే ఇటువంటి పరిస్థితి ఉందో, గేటు లేని పరిస్థితి ఉందో ఆ ప్రతి చోట గేటు పెట్టించే కార్యక్రమాలు ముందుకొచ్చి రైల్వే డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందో చేయదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు కూడా చేయవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు ఒకవేళ చేసినా చేయకపోయినా మన పిల్లలని చెప్పి మనసులో పెట్టుకొని ఇటువంటి దుర్ఘటన మళ్ళీ ఇంకెక్కడా కూడా జరగకుండా చూసుకునే దానికోసం అవసరమైతే ప్రతి ముఖ్యమంత్రి కూడా ఈ 2,000 కోట్ల రూపాయలు ఇంకొకటి బడ్జెట్ అయినా సరే కేటాయించి ప్రతి చోట అన్మాన్డ్ నుంచి మ్యాన్డ్ గేటెడ్ వ్యవస్థ తీసుకొని రావాలని చెప్పి తీసుకొచ్చే దాంట్లో భాగంగా 4 అడుగులు ముందుకేయాలని చెప్పి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎవరినో క్రిటిసైజ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. చేయవలసిందల్లా ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకునే దానికోసం మనం ఏం చేయాలి అన్న ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ఆ పిల్లలు నిజంగా ఒక్కొక్కరిని చూస్తే 6 ఏళ్ల పిల్లలు, 7-8 ఏళ్ల పిల్లలు, 12-13 సంవత్సరాల పిల్లలు, ఒకసారి గుండె తరుక్కుపోతుంది చూసినప్పుడల్లా. ఇటువంటి ఫ్యూచర్లో కూడా జరగకుండా అన్ని రకాలుగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. రైల్వే మినిస్ట్రీ కూడా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే మినిస్ట్రీ భయపడే విధంగా ఇంకొకసారి ఏదైనా కానీ ఇటువంటి దుర్ఘటనలు జరగనీయకోకుండా అటువంటి కాంపెన్సేషన్స్ కూడా ప్రకటించాలి. అప్పుడే ఇటువంటి మళ్ళీ పునరావృతం కూడా జరగవు. 2 ముఖ్యమంత్రులు, కేంద్ర రైల్వే మినిస్ట్రీ అందరూ కూడా గట్టిగా స్పందిస్తారని ఆశిస్తున్నా. పార్టీ తరపు నుంచి చేయవలసింది ఇస్తారమ్మా. మా పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా నేను ఇప్పుడు విన్నాను. నేను 5 లక్షల రూపాయలు వీళ్ళు ఇవ్వడము, 5 లక్షల రూపాయలు వీళ్ళు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి ఇటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకోకుండా ఉన్న విధంగా కాంపెన్సేషన్ కోసం గట్టిగా కృషి చేయాలి. ఇక్కడ కూడా మామూలుగా అయితే ఏదో పెద్దోళ్ళు అయితే 5 లక్షల రూపాయలు అన్నది సరిపోయే అమౌంట్ అయినా కావచ్చేమో నాకైతే తెలియదు, కానీ చనిపోయిన ఆ పిల్లల్ని చూసినప్పుడు మాత్రం ఆ పిల్లల దృష్ట్యా కనీసం దీనికి ఇంకా రెట్టింపిచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుందని కూడా గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ పిల్లలు చాలా చిన్న పిల్లలు. అటువంటి పిల్లలు చూసినప్పుడు ఇటువంటి దుర్ఘటన జరిగింది అని చెప్పి తెలుసుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా చాలా మానవత్వం ప్రదర్శిస్తే మంచిది. ప్లీజ్.